ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. కోట్ల ప్రేక్షకుల ముందు మాట్లాడితే నీ దగ్గర మాట్లాడి భయపడతా. నువ్వు ఎవరు అప్పుడు యు నీడ్ ఎ పాయింట్. దట్స్ వాట్ యు డోంట్ హావ్ ఎ పాయింట్. తనతో మాట్లాడుతూ నాకు భయపడుతున్నాను సార్. నేను నామినేషన్ ఇచ్చాను నీ మాట్లాడాలి. నేనేం చేయాలి? గెలిపించుకోండి. ఒక కోపం నెక్స్ట్ లెవెల్. టైం వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్లోజన్ మామూలుగా ఉంటుంది. 10 నిమిషాల నుంచి ఒళ్ళు పెడుతున్నాను మీరు ఇద్దరు. గప్పనే కూర్చుంటారు. ఎవరైనా 14 మంది ఇంతసేపు గమ్మన కూర్చుంటారు 14 మంది. అభిజిత్ ఎక్స్పెక్ట్ చేయలేము సార్. ఎప్పుడు టాస్క్ లో కూడా ఎప్పుడు రేజ్ అవుతాడో తెలియదు సార్. ప్రాబ్లం ఉన్నదంటే అక్కడ ఫుడ్ రాస్తున్నది కాబట్టి ఫుడ్ తో ప్రాబ్లం ఉన్నది. అర్థమైందా? స్పష్టంగా రాసిచ్చిండు బిగ్ బాస్. ఇంకేముంటది అక్కడ? ఫుడ్ కంట్రోల్ చేయాలి మేము. అభిజిత్ సార్ తను వెయిట్ చేస్తాడు సార్ నిజంగానే. పులి కూడా వెయిట్ చేస్తుంది. వాడు ప్రేమగా చూస్తున్నాడు, ఏ చేద్దాం చూస్తున్నాడు ఎప్పటికీ అర్థం కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్డరీగా కనిపించే ఎక్స్ట్రార్డనరీ ఒక పేరు చెప్పమన్నారు. అభిజిత్. పులిలా ఉండాలిరా, అది ఉండాలిరా, ఇది గాడంటే పులిలా ఉండాలిరా అని అంట. పులి వెళ్ళి ఫెరోషియస్ ఉంటుంది, డైరెక్ట్ ఇట్లా అటాకింగ్ ఉంటుంది, పంజా కొడుతుంది. అట్లా వెయిటింగ్ గేమే అసలు. పులి గేమే వెయిటింగ్ గేమ్. ఈ మగతనం అనేది ముందు మాట్లాడరా, బయటికి వచ్చి మాట్లాడరా, మగతనం. పులి అసలు అది కానీ కాదు, వెయిటింగ్ గేమే. కామ్గా ఎంతసేపు అయితే అబ్జర్వ్ చేస్తావు ఆటోమేటిక్లీ నీ క్వశ్చన్స్కి నీకు ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. మ్యానిపులేటివ్ గురించి నేను ఆల్రెడీ సారీ చెప్పాను అభి. కానీ నువ్వు నన్ను మానిపులేటర్ అని పిలిచావు, అది ఎందుకు చెప్పావు అనేది నాకు విషయం తర్వాత తెలిసింది. దట్ ఈస్ అ బిగ్గర్ క్రైమ్ ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై బుక్. ఇంతకుముందు ఏదో అన్నారు, మనోడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు అనేది అన్నారు. ఇది ఎలా కన్వే అవుతుందంటే, ఇప్పుడు మీరు నాకు ఎలివేషన్ ఇచ్చినందుకు కారణంగా నాకు నా నామినేషన్ చెప్పింది వినిపించుకోకపోవడం కూడా ఒక గొప్పతనం కాదు. ఇలా జరిగింది బ్రదర్, నాతో మాట్లాడు, వింటాను. ఎలివేషన్ నేను డబ్బా మాత్రం కొట్టా, మీకు నచ్చకపోతే సారీ కొడతా. మీరెవరో నాకు తెలియదు. నేను మీరు ఒకటి ఒక వేరే కంటెస్టెంట్ క్యాప్టెన్ నాకు చెప్తే నేను ఎవరి వల్ల నేను ఇంటిమిడేట్ అవ్వట్లేదు, ఎవరి వల్ల నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వట్లేదు. నలుగురు చేతులు కలిపింటే అయిపోయేది ఈ పార్టీకి. ఇప్పుడు పూర్తిగా ఆఖరికి తీసుకొచ్చి ఆకలి ఇంతవరకు తెచ్చుకొచ్చుకొని గొంతు పారేసుకొని అన్నం పారేసుకుంటే ఏమొస్తుంది? ఇక చేయబడికి ఇట్లా అంటారు ఎవరన్నా. అన్నం కావాల్సిన అన్నం మీద అభిమానం ఉండాలి. మరి మాట్లాడదు కనెక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్. అక్కడ ఫెయిలియర్ అంతే. ఎవరు చేశారు మళ్ళీ కరెక్ట్. అది వాళ్ళ చేతులకి 5 పాయింట్ వచ్చి విన్ను మేము. నాకు ఇచ్చిన కదా నామినేట్ చేస్తాను, పెట్టి నేను ఇస్తా. అట్లా అర్థమైంది. మనసులో ఉన్న బాధ చెప్పేస్తున్నా మాట బలపెట్టుకున్నావే. మాట చెప్పు, మాట చెప్పు, తెలిసి మాట్లాడు. ఏంటి తక్కువ మాట్లాడడం, ఎంత రహస్యం ఏంటి? తక్కువ మాట్లాడటం కాదండి, అవసరానికి కొద్ది మాట్లాడతాను. స్టమక్ లో కొట్టాలి, కొట్టొద్దు. ఎరా పక్కన కూర్చొని కాదురా అట్లా కాదు అని మాట్లాడటం ఒకటి, అరే రా అరే అని అనడం తప్పు. కష్టపడతావా? నేను కష్టపడతా, అన్న పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేశాను. అరే నువ్వు 25 ఏళ్ళు చూసినా, 32 ఏళ్ళు చూసినాను, బచ్చగాడిని. నాకు ఏం తెలియదు. కష్టం ప్రతిసారి కష్టమా? మేము ఇంత కష్టం, మేము అంత కష్టం. నువ్వు కష్టపడలేదా? నేను కష్టపడలేదా? ఏం కష్టం? ఏం కష్టపడుతున్నావు? సార్ లో కూర్చున్నావు. ఇదేవో డిసైడ్ చేయండి. వాడు భయపడ్డాడు లేడు.
అక్కడ అదే చేయలేదు, అదే కదా అక్కడ చెప్పేది, అక్కడ అదే చేయలేదు. అది మరి అట్లా చెప్పు. మేము ఓడిపోవడానికి కారణం అభిజిత్ అయ్యాడు కాబట్టి మరి చెప్పండి. ఈ రోజు నుంచి నన్ను జోక్లేదు, నేను ఏమి జోక్లేదు, ఓకేనా? ఎంటర్టైన్మెంట్ పరంగా నేను లేకున్నా పర్వాలేదు నా దృష్టిలో. కాకపోతే ఎవరినో ఎగతాళి చేసి కామెడీ చేయాలన్నా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి ఈ షోలో అన్నప్పుడు నేను అనుకోవట్లేదు. అవి స్మైట్ కామెంట్ ఇవ్వటం కొంచెం ఆపేస్తే మంచిగా. ఆడపిల్లలు చేసిన పెట్టకు, ఆడపిల్లలతో నీకు నీకు నువ్వు తురుముతానంటున్నావు ఇక్కడికి వచ్చి ఓసారి కెప్టెన్ అయితే కదా అని చెప్పి గలీజ్ మాటలు పెట్టడం అనేది నచ్చుకున్నారు. అవును, మీరు కామెడీ చేయడానికి వచ్చారు, కానీ మేము ఇక్కడ కామెడీ తీసుకోవడానికి కాదు. నెక్స్ట్ టైం నుంచి అలా చేయండి. చేయట్ అందరూ వాడేస్తే మగా అవుతుంది కదా, ఇది కూడా వాడప్పుడు. గుడ్ పర్ఫార్మెన్స్. అరే తాలి బజారే వేసుకెళ్ళి ఈ కళ్ళు ఇలా చేసి ఇలా చూసి మాట్లాడితే ఎదుటోడు భయపడుతుంది. మేక ఎప్పుడు పులి కాదు బాబు, మేక బలవుతుంది. అవునా? నా సోచ్ ఇక్కడ ఉందో అక్కడ ఉందో నువ్వు ఎవరు పోయి చెప్పడానికి. అయినా నీకు జరిగిన దాని తర్వాత కూడా బుద్ధి రాలేదు, అయినా మాట్లాడుతున్నావు చూడు. క్లారిఫికేషన్కి దానికి రాలేదు కాబట్టి నామినేటింగ్ నువ్వు నామినేట్ చేస్తున్నావు కాబట్టి క్లారిటీ నీకు కావాలి. నాకు దీని మీద అసలు ఎటువంటి డౌట్ లేదు. అరే కళ్ళు బయటికి కింద పడిపోతే మళ్ళీ నా సోచ్ పెట్టుకోవాలి. మళ్ళీ పడిపోతే కిందకి. అవునా? కోపం రాదు, నవ్వు వస్తుంది దాంట్లో చూస్తే. నాకు జాలపల్కి వస్తాను కాన్ఫిడెన్స్ తో పోయినావు బయటికి. ఆడ నిజంగా ఫీల్ అయిపోలేదు అన్నాడా. నేను మాట్లాడిన తర్వాత నీకు ఫినిష్ చేసి అవకాశం ఇస్తాను. అప్పుడు నేను మాట్లాడని ఇవ్వకపోతే అప్పుడు నాకు చెప్పి పైన, సరేనా? నేను పులి చేసింది కదా మరి. ఏదో సినిమా చూసి వచ్చి రివ్యూ ఇవ్వడానికి నువ్వు ఎవరు భయ్? అర్థమైందా? నా గురించి అదే నవ్వు అది ఇప్పుడు న్యాయం లేదు ఇల్లు లేదని మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు అసలు నీకు వచ్చినావు? నువ్వు నాకు చెప్పేటోని నువ్వు షూటింగ్ లో పోయి నీ అవ్వాన్ని మాట్లాడతావా? ఏంటి షూటింగ్లలో పోయి నీ అవ్వాన్ని మాట్లాడతావా? ఎవరు చూస్తున్నావు? అరే గేతలో పోయి పులి బయట వచ్చిండు వేసిన గేట్లు అవన్నీ ఇంట్లో ఆడుకో. నేనేం మాట్లాడలేదు. నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నేను పక్కన తీసుకునేది అరే బేబీ అనడానికి. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా తీసుకోవాలి, నాకు అనవసరం. అది దీంతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు నాకే ఇక మాట్లాడుకుంటే బయటకెళ్ళి మాట్లాడుకో. నీకు దమ్ము ఉంటే నన్ను వీటికి వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడు. మరి నువ్వు హట్ అవడం తక్కువ చేసుకోవాలి. ఇది ఒక ఉమెన్ ఇష్యూ లాగా నిలబెట్టకు. నీకు బెడ్రూమ్ లో ఒక దగ్గర మారుతుంది, నీకు బాత్రూమ్ లో ఒక దగ్గర మారుతుంది, అందరి ముందు మాట్లాడేటప్పుడు ఇంకోటి అవుతుంది ఆ ఒపీనియన్. ఈ వర్స్ట్ పర్ఫార్మర్గా ప్రకటించినందుకు మీకు సారీ చెప్పాను. నేను మీ దగ్గర కమిషన్ తీసుకున్నందుకు నేను సారీ అని చెప్పాను. సారీ మీరు ఫీల్ అయినందుకు. కానీ బ్రేక్ లో కాదు ఇప్పుడు చెప్పమన్నా అదే మాట చెప్తాను. అది మారదు. అండ్ ఆయన అన్నారన్నమాట, బాస్ ఒక లిమిట్ ఉంటుంది. అండ్ మీ షో అంటే నాకు చాలా అభిమానము, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒకటి ఉంటుంది. నామినేట్ అవ్వద్దు, దానికి 100% ఇవ్వాలి, ఇది నేను ఇస్తాను. కానీ మీకు గుర్తుంటే నేను ఒక మాట చెప్పాను మీకు, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ నేను దాటను అని. నాకు ఆ లైన్ దాటినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ పుల్లింగ్ అవుట్. ఇది గేమ్ అవ్వా, అతను ఆటలా తీసుకోవాలి. పెద్ద సీరియస్ అయిపోయి దాని గురించి మైండ్ గేమ్ ఆడతాడు అభిజిత్ అన్నయ్య. చాలా టాలెంటెడ్గా ఇక్కడ ఏం మాట్లాడాలి అన్నీ తెలుసు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన కొంచెం మాస్ అని చెప్పాడు కదా, నేను అభిజిత్ అన్నలా క్లాస్ కొంచెం నా కొడుకుని కాదు, బట్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ అండ్ బిహేవియర్. హూ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ఫుల్ ద టాప్ 5? అభిజిత్. బిగ్ ఫ్యాన్. అభిజిత్ భయ్యా, ఆయన ఒక పెద్ద ఫ్యాన్ నీకు. అభిజిత్. Okay, you're sick, man. Oh, thank you so much. Abhijit is sick. సారీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. సేవ్ చేస్తే తప్పుగా అర్థం చేసుకున్నావు అంటావా? లేకపోతే బాటిల్స్ అయినా మిగిలిన అంటావా? అభిజిత్, you are sick. థ్యాంక్ యూ సో మచ్.